నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. అంబేద్కర్ జయంతి అంటే కేవలం ఫోటోలకు పూలదండలు వేయడమేనా, లేదంటే విగ్రహాన్ని ఆవిష్కరించి చేతులు దులుపుకోవడమేనా? అసలు ఏ ఆశయంతో బాబాసాహెబ్ ఈ దేశానికి దిశానిర్దేశం చేశారో ఆ ఆశయాలు నేడు అడ్రస్ ఉన్నాయా? కులాల కుమ్ములాటలు, రాజకీయ చదరంగాల మధ్య అంబేద్కరిజం వెక్కి వెక్కి ఏడుస్తోందా? సరిగ్గా ఇదే పాయింట్ మీద జనసేనాని పవన్ కళ్యాణ్ సంధించిన అస్త్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ను క్రియేట్ చేస్తోంది. సాధారణంగా ఏ నాయకుడైనా అంబేద్కర్ జయంతి నాడు ఏం చేస్తారు? అంజలి ఘటిస్తారు, ఆయన గొప్పతనాన్ని పొగుడుతారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రసంగం ఇందుకు భిన్నం. అక్కడ కేవలం అభినందనలు లేవు, ఒక హెచ్చరిక ఉంది, వ్యవస్థపై ఒక అసహనం ఉంది, అన్నిటికీ మించి ఒక నిశితమైన ఆత్మ విమర్శ ఉంది. సామాజిక న్యాయం అనేది మైకుల ముందు చెప్పే మాట కాదు, అది మన నరనరాల్లో ప్రవహించాల్సిన నిజం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. అంబేద్కర్ జయంతి లేదా వర్ధంతి జరుపుకోవడం అంటే కేవలం ఆయన ఫోటోకు లేదా విగ్రహాలకు దండలు వేసి నివాళులర్పించడం. జయంతి రోజు అయితే శుభాకాంక్షలు చెప్పే వేడుక కాదు. ఈ రోజు అసలు ఉద్దేశం సమాజం తన మనసును ఒక్కసారి నిజాయితీతో పరిశీలించుకోవడంలో ఉంది. మనం అంబేద్కర్ గారి విలువల్ని ఎంతవరకు పాటిస్తూ ఉన్నాం, ఆయన కలలు ఎంతవరకు నెరవేరాయి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే ఈ దినోత్సవం నిజమైన అర్థం. 2025లో అంబేద్కర్ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ప్రత్యేకంగా నిలిచింది. ఆయన మాటల్లో సాధారణ అభినందనలు లేవు, అక్కడ ఒక హెచ్చరిక ఉంది, ఒక బాధను తెలియచేసే స్వరం ఉంది, సమాజంగా మన బాధ్యతను గుర్తు చేసే ఆత్మ విమర్శ ఉంది. పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయం అనేది మాటల్లోని పదం కాదు, అది ప్రతిరోజు మన జీవితంలో కనిపించాలి అన్న మాట ఇప్పుడు చర్చకు కేంద్ర బిందువైంది. అంబేద్కర్ను విగ్రహంగా మార్చేశాం, ఆయన ఆలోచనలను అమలు చేయడం మర్చిపోయాం అన్న పవన్ వ్యాఖ్య చాలా మందిని ఆలోచనలో పడేసింది. ప్రతిరోజు ఆయన పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సింది పోయి దాన్ని కేవలం ఆరాధనకే పరిమితం చేసిన మన దృక్పథాన్ని ప్రశ్నించే మాట ఇది. సామాజిక న్యాయం అంటే కేవలం రిజర్వేషన్ కాదని పవన్ కళ్యాణ్ మరోసారి గుర్తు చేశారు. అది ఒక అవకాశం, ఒక గౌరవం, ఒక సమానత. చదువులోనూ ఉపాధిలోనూ న్యాయ వ్యవస్థలోనూ అది స్పష్టంగా కనిపించాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయం. అంబేద్కర్ జయంతిని పవన్ కళ్యాణ్ ఒక వేడుకగా కాదు, ఒక ప్రశ్నగా మార్చేశారు. ఎవరైనా తమ కులం వల్ల, తమ పేదరికం వల్ల, కుటుంబ నేపథ్యం వల్ల వెనుకబడ్డారా అన్న ప్రశ్నను మనకు మనమే వేసుకోవాలి. ఇది వ్యక్తిగతంగా కూడా, సమాజం మొత్తం దృష్టిలో కూడా అవసరమైన ఆత్మ పరిశీలన. అంబేద్కర్ కళ ఒక వర్గానికి సంబంధించింది కాదు, అది భారతదేశం నిలబడే ప్రాథమిక మూలస్తంభం. ఆ మూలస్తంభం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ సందేశం ఈ జయంతికి మరింత అర్థాన్ని జోడిస్తోంది. అంబేద్కర్ను పూలతో కాదు, పోస్టర్లతో కాదు, ఆయన ఆలోచనలను రోజు జీవన విధానంలో నిలపడమే అసలైన శ్రద్ధాంజలి, ఆచరించడమే నిజమైన నివాళి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అటు పొలిటికల్ సర్కిల్స్లో, ఇటు సామాజికవేత్తల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది. అంబేద్కర్ను కేవలం ఒక వర్గానికి పరిమితం చేయకుండా ఆయన భారతదేశపు మూలస్తంభం అని గుర్తు చేసిన తీరు ఆలోచింపచేస్తోంది. పూలతో కాదు, ఆయన ఆశయాలను మన రోజువారీ జీవితంలో ఆచరించడమే అసలైన నివాళి అని చెప్పిన పవన్ కళ్యాణ్ సందేశం భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు నాంది పలుకుతుందో చూడాలి.